నీళ్ళు వచ్చేది తక్కువ పెట్టైనా నేను ట్యాంకులు పెడతాను, ప్రతి వాడికి ఒక ట్యాంక్ పెట్టి నీళ్ళు సప్లై ఎలక్షన్ నీళ్ళు వాళ్ళతో ఉన్నాయో లేదో జీతాలు ఇస్తారు, అది వాళ్ళ గవర్నమెంట్లో జరుగుతుంది. అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్, మన గవర్నమెంట్ వస్తుంది. అదంతా రెడీ చేసి నేను నీళ్ళు ఇప్పించే బాధ. అట్లేదో ఇంకా కూడా లేట్ అయినట్టుంటే నేను ట్యాంక్ పెడతాను. ఇంకేమో డైలీ కావాలంటే ట్యాంకర్ ఒకటి వస్తాను. మన అట్లా కాదమ్మా, గెలిస్తేనే వెంటనే చూస్తాడు. గెలిపేయండి, మీరంతా గెలిపేయండి, అడగండి మీరు ఏదన్నా కానీ. అట్లా అట్లా అంతా తెలుస్తాడు. అన్నీ తాగే నీళ్ళు నీ పనిగానే వస్తుంది కాదు, నీ పనిగానే వస్తుంది. ఈరోజు కల్లాందర్గు పట్టణంలో 14వ వార్డుకు రావడం జరిగింది, డోర్ టు డోర్ క్యాన్వాస్కి. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, నీళ్ళు ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అవుతాయని చెప్తున్నారు. అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన టైం దగ్గరలో ఉంది. ఖచ్చితంగా చెప్పాము వాళ్ళకి. రాబోయే 5-6 నెలల్లో మన వర్క్లు ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకొని ఒకటి పరిష్కరించి ముందుకు వెళ్తామని చెప్పాము. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం 2-3 సంవత్సరాల దాకా టైం అవసరము. అంటే ఒకే రోజు కాకుండా అది దాన్ని పరిస్థితి బట్టి, దాని అనుకూలం బట్టి అన్నీ పరిష్కరించే, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటట్టు చూస్తానని తెలియజేయడం జరిగింది. పారెత్తున చేరుతున్నారు. రోజుకి 1800, 2000 మంది దాకా చేరుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా వస్తూనే ఉన్నారు పార్టీలో చేయడానికి. కార్యకర్తలు అందరూ కూడా, ఇతర పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నాం. మా వాళ్ళకు కూడా, ఎందుకంటే మా వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలతోనే అందరినీ కూడా పార్టీలకు చేర్చుకోవడం జరుగుతుంది. ఏదైతే మన అభివృద్ధి పైన వాళ్ళందరికీ పూర్తి అవగాహన ఉందో వాళ్ళందరూ కూడా ఇది అభివృద్ధి అవుతుందనే నమ్మకంతో పార్టీలోకి రావడం జరుగుతుంది.